తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి కులాల జనాభా లెక్కల వివరాలు తప్పుల తడక బీసీలను తక్కువ చూపించి ఓసీలను అగ్రకులాలను ఎక్కువ చూపించడానికి కుట్ర చేశారు. ఎందుకు తప్పుల తడక అని చెప్తుందంటే గతంలో అనేక సందర్భాల్లో లెక్కలు తీశారు, సర్వే చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుటుంబ సర్వే, సమగ్ర సర్వేలు తీశారు. అప్పుడు అందులోపల బీసీల జనాభా 52% ఉన్నట్టు తేలింది. ఇప్పుడు దాన్ని 42కి తగ్గించాడు. మురళీధర్ కమిషన్ రిపోర్టు ప్రకారం కూడా 52% అని తేలింది. మండల్ కమిషన్ ప్రకారము 56% అని లెక్కలున్నాయి. కానీ ఇప్పుడు దాన్ని కుదించి లెక్కలు తీసి ఇప్పుడు మాయ చేయడానికి, బీసీల మీ పొట్టగొట్టడానికి, బీసీ రిజర్వేషన్లను దెబ్బతీయడానికి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఈ లెక్కలను తప్పుల తరగతి చూపించారు. లెక్కలు చేసేటప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. సర్వే చేస్తున్న సందర్భంలో ఇంటింట తిరగలేదు. అప్పుడే మొత్తుకున్నాం మేమందరం, మీరు సరిగ్గా సర్వే చేస్తలేరు, తప్పు చేస్తున్నారు, ప్రతి ఇల్లు తిరగాలి, ప్రతి కుటుంబం తిరగాలి, లెక్కలు చూపెట్టా, లెక్కలు రాయాలి అని చెప్తే అప్పుడు వినిపించుకోలేదు. లేదు మేము తిరుగుతాం, తర్వాత తిరుగుతామన్నారు. ఇప్పటి వరకు కూడా తిరగలేదు. చాలా అదేవిధంగా హైదరాబాదు పెద్ద నగరాల లోపల కూడా ఇంటింట తిరగలేదు, సర్వే చేయలేదు. తప్పుల తరగా హోటల్లో కూర్చొని, ఆఫీస్లో కూర్చొని లెక్కలు చేసి ఈరోజు 46.8 అంటే దాదాపు 7% తక్కువ ఇచ్చారు. 52 ఎక్కడ, 46 ఎక్కడ. కాబట్టి ఇది తప్పుల తడక. దీని మీద ఉన్నత స్థాయి సమావేశం చేయాలి. సమగ్ర సర్వేతోటి దీన్ని కంపేర్ కూడా చేయాలి. ఎందుకంటే సమగ్ర సర్వే కేసీఆర్ చేసినప్పుడు అది చాలా పర్ఫెక్ట్గా ఒకటే రోజు ఇంటింటా తిరిగి ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా 52% అని తేల్చారు. ఇప్పుడు ఏకదం 46కి ఎట్లా తగ్గిపోతుంది? ఇక అనేక విషయాలు సర్వే లోపల లోపాలు ఉన్నాయనేది గతంలో కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. రిజర్వేషన్లను పెంచకుండా బీసీ జనాభా లెక్కలు తీసి ఈ లెక్కలు తప్పని చెప్తే కూడా మీరు సరిగా చేస్తలేరని అనేక మంది మేము గతం లోపల బీసీ కమిషన్తో అప్పటి నుంచి మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తప్పుడు విధానాన్ని పాటిస్తుంది. ఎందుకంటే మొట్టమొదట సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం లెక్కలు తీయకుండా, కమిషన్ వేయకుండా లెక్కలు తీయడానికి ప్రయత్నం చేశారు. 15 రోజులు ల్యాప్స్ చేశారట. అది అయినాక మేమందరం హైకోర్టుకు నేను ఎదురి డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేసి లెక్కలు తీయమని చెప్పాము. లేట్గా హైదరాబాద్గా డెడికేటెడ్ కమిషన్ పూర్తి స్థాయిలో పెట్టుకుంటా ఏకసభ్య ఒక్కరినే చైర్మన్ నియమించి మెంబర్లను నియమించకుండా దాన్ని ఒక చిన్న సంస్థగా మార్చిపడేశారు, కుదించేశాడు. ప్రభుత్వం తను చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే ఉద్దేశం దీని వెనుక ఉన్నదనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈ తప్పుల తడక దీని మీద మళ్ళొకసారి సర్వే చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తారు. రెండవది ఓసీల జనాభా, అగ్రకులాల జనాభా గతంలో కేసీఆర్ చేసినప్పుడు 7.8 ఉన్నది, అంటే 8 బిలో ఉన్నది. ఇప్పుడు 15% ఎట్లా పెరుగుతుందని మేము అడుగుతున్నాం. 8% ఎట్లా పెరుగుతుంది? 7.2 పెంచారు, ఎట్లా పెరుగుతుంది? తప్పు ఇక్కడనే అనిపిస్తుంది. ఓసీలకు పెంచి బీసీలకు తగ్గించారు. ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది. ఇది అనేక కులాలను కూడా ఇళ్ళకెళ్ళి తీసేశారు. అది ఒక తప్పుడు పద్ధతి. ఇంటింట తిరగలేదు. రెండవది సమాచారం లోపల కులాలను. రెండవది గతంలో ముస్లింలను కలిపి సపరేట్గా చూపెడతాడు. ముస్లింలను కలుపుకొని 56% అని చెప్పారు. వీళ్ళది 46, ముస్లింలది 10% అని సపరేట్గా చూపించవలసిన అవసరం ఏముందని కూడా నేను అడుగుతున్నా. దీని వెనుక కుట్ర ఉన్నట్టు
మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది, జనాభా లెక్కలతో పోల్చినప్పుడు కూడా ఫిగర్స్ టాలీ కావడం లేదు. మొత్తం జనాభా ఎంతున్నది, ఆ జనాభాకు తగ్గట్టు లెక్కలు ఉన్నాయా లేదా, దానికి కూడా సమాచారం సరిగ్గా లేదు. కాబట్టి బీసీలను అణచివేసే కుట్రలో భాగంగా, రిజర్వేషన్లను నీరుగార్చే కుట్రలో భాగంగానే జనాభా లెక్కలు తక్కువ చూపెడుతుందని మేము ఆరోపిస్తున్నాం. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రభుత్వ ప్రక్రియ లోపల, పాటించే విధానం లోపల అనేక అనుమానాలు ఉన్నాయి. రిజర్వేషన్లను పెంచే విషయం లోపల, దానికోసం తయారు చేస్తున్న ప్రక్రియ లోపల, ఎవ్రీ స్టేజ్లో, ప్రతి దశలో వాళ్ళు బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను మొత్తం 42%, సరే ఈ లెక్క ప్రకారం నుంచి 42% నిలబడుతుంది. 42% పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయాలి. బీసీ జనాభా లెక్కలను మరొకసారి రివ్యూ చేసి కరెక్ట్ లెక్కలు తీయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ 42% అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ కోసం పంపించాలి. గతం లోపల రిజర్వేషన్లను తూతు మంత్రంగా పెంచి సుప్రీంకోర్టు ఆపిందని అంటే మాత్రం ఇవన్నీ తెలిసి కూడా మేము పెంచుతామని బీసీలను భ్రమలలో పెట్టాము. 42% గతంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఇంకా గుజరాత్ ఆయా రాష్ట్రాల్లో పెంచిన రిజర్వేషన్లను కొట్టేశారు. దానికి రెమెడీగా మరి ఇట్లా కొట్టేసారు, 42 అంటున్నావు ఎట్లా అంటే దానికి మా దగ్గర పద్ధతి ఉండి తప్పనిసరి వస్తుందని చెప్పి మాటిచ్చారు. అందుకు దగ్గర ఒకటే మార్గం, అన్ని పార్టీలను కలుపుకొని ప్రభుత్వం మీద విజ్ఞప్తి చేస్తూ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో వెళ్తే ఈ రిజర్వేషన్లు నిలబడతాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో అగ్గి మండుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. లెక్కలు తక్కువ చూస్తావు, ఈ బడ్జెట్ కేటాయించారు, రిజర్వేషన్లు పెంచడానికి మీనమేషాలు లెక్క వెళ్తారు. మీరు ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రభుత్వ వైఖరి తప్పు పద్ధతిలో అవుతుంది బీసీల పట్ల. ఇప్పటికీ తెలంగాణ క్యాబినెట్లో 2 మంత్రులు బీసీలు ఉన్నారు. గతంలో ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అయితే 9, 10, 12 మంది ఉండేవాళ్ళు. తెలంగాణ గతం లోపల కూడా 5, 6 మంది ఉండేవారు. ఇప్పుడు కేవలం 2కే ఇచ్చారు. మంత్రివర్గం లోపల బీసీలకు కల్పించడం లేదు. నామినేటెడ్ పోస్ట్ కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకోవాలి. బీసీలకు జనాభా, ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రకారం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎదురు తిరుగుతారు. ప్రపంచ చరిత్రనే చూస్తున్నారు. ఎక్కడైతే అణచివేత, అన్యాయం, దోపిడీ, వివక్ష ఉన్నదో అక్కడ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసిన చరిత్ర ఉంది. పెచ్చు తెలంగాణ లోపల దీనికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. నిజానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి, తెలంగాణ పోరాటాలు జరిగాయి, కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగాయి, అనేక దేశభక్తి ఉద్యమాలు జరిగాయి. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు, పోరాట పటిమ వేరే రాష్ట్రాలు ఎక్కడ లేవు. అందుకే మీరు పులి మీద సవారు చేస్తున్నారు. ఖబర్దార్, మా రిజర్వేషన్లు పెంచకపోతే కష్టమవుతుంది. ఊళ్ళలో ఏ నాయకుడు కూడా తిరగలేరు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. బంధువులు జరిపి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. దానికి సంబంధించి ప్రతి స్టేజ్లో, ప్రతి దశలో బీసీ రిజర్వేషన్లకు సూట్లు ఇప్పుడు మొదలేమో అట్లా కమిషన్ అపాయింట్ చేయకుండా, తర్వాత ఎన్రోల్మెంట్ చేయకుండా, లెక్కలు తీసేటప్పుడేమో ఇంటింటికి తిరగకుండా, ఇప్పుడేమో లెక్కల తప్పులు లెక్కలు చెప్పి నీరు గార్చే పద్ధతి అవలంబిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బీసీ వ్యతిరేక వైఖరిని మార్చుకొని బీసీ రిజర్వేషన్లు పెంచాలి, లెక్కలు కరెక్ట్ ప్రకటించాలి. సమగ్ర సర్వేను దీన్ని కంపేర్ చేయి, లేదంటే మరొకసారి చేయి. రిజర్వేషన్లు పెంచేది పెంచాలి దీని ప్రకారం. కానీ లెక్కలకు మాత్రం మరొకసారి లెక్కలు జరిపి కరెక్ట్ లెక్కలు తెంచాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని చెప్పి అందరూ అడుగుతున్నారు. దానికోసమని
ఎక్కువ జనాభా చూపించారు. గతంలో 7.8 ఉంటే ఇప్పుడు 15 అబవ్ చూపెట్టారు. ఈడబ్ల్యూ రిజర్వేషన్లు చాలా రాష్ట్రాలు అమలు చేస్తలేవు. తమిళనాడు అమలు చేస్తలేదు, కేరళ అమలు చేస్తలేదు, ఇంకా అనేక రాష్ట్రాలు అమలు చేస్తలేదు. తెలంగాణ అమలు చేయాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన రిక్రూట్మెంట్లో టీచర్ రిక్రూట్మెంట్లో కానీ ఇతర అనేక 10-15 రిక్రూట్మెంట్లో ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చిన అగ్రకులాలకు ఉద్యోగాలు వచ్చాయి. ఈ ఎస్సీ ఎస్టీలకు మార్కులు ఎక్కువ ఉంటే కూడా ఉద్యోగాలు రాలేదు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇది తప్పుడు విధానం అవలంబిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కొన్ని కులాలకి ముఖ్యమంత్రి గారు అందుకే తన వైఖరి మార్చుకొని బీసీలకు న్యాయం జరగడానికి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు 42% పెంచి అమలు చేయాలి. లేకపోతే ఒక్కరు కూడా తెలంగాణలో తిరగరని హెచ్చరిస్తున్నారు.